ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల బూటలను ఆకాశపు తూములను మోయబడెను. ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుటెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురంను వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. నోవాహు యొక్క జీవితము ఎంతో అది దైవ దృష్టిలో అది చాలా ఆయనకిష్టమైన కుటుంబముగా మనం చూసాం. నోవాహు దేవునితో ఆయన నడిచి వెళ్ళాడని కూడా మనం చదువుకున్నాం. ఆ మాట 6వ అధ్యాయంలో మనం చూచాం. 9వ వచనంలో మాట మనకు కనపడుతుంది. గత ఆదివారం సువార్తలు కూడా ఇదే వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యమే ఇంకా కొదవుండగా అది ఈ దినం మనకు ఆత్మీయమైన మేలు కలుగుటకు దేవుడు ప్రేరేపించిన కొలది ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న భావంలో నోవాహు ఓడ మనకు కనపడుతుంది. నోవాహు ఓడ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా, ఆ ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో ఉన్నవారికి ఈ ఓడ సాదృశ్యంగా, అందులో ఉన్న సమస్త జంతువులు, మనుషులు, నోవా కుటుంబం, పక్షులు అవన్నీ కూడా మనుషులమైన మనందరికీ సాదృశ్యంగా మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుని సన్నిధానము, దేవుని స్థానము, ఆ దేవుని సన్నిధిలో నివసించే మన జీవితాలు ఈ గ్రంథములో మనకు బయలుపడతాయి. ఎందుకంటే దేవుడు నోవాహుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఓడ చేసుకో, ఆ ఓడలో నీవు, నీ ఇంటి వారు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడన్లు అందరూ చేరండి. ఆ ఓడ ఈ కొలతలతో చేసుకోవాలి. మీరు ఈ విధంగా మీరు నడుచుకోవాలి. భూమి మీదకి జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం వచ్చినప్పుడు రక్షించబడుటకు మీరు అందులో ప్రవేశించాలి అని దేవుడు సెలవిచ్చినప్పుడు నోవాహు అందులో ప్రవేశించాడు. ఆ మాటలు మనకు తెలుసు. ఇక్కడ కూడా మనం 8వ అధ్యాయంలో చదువుకున్న భావంలో మొదటి వచనంలో ఏం కనబడుతుంది మనకు? దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు దేవుని సన్నిధానంలో ఉండే బిడ్డలను జ్ఞాపకం చేసుకునేవాడు. నిన్ను జ్ఞాపకం చేసుకోలేదని
విచారించవలసిన పని లేదు. ఒక మాట మనం అక్కడ చదువుకుందాం. 7వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో మనం చదువుదాం. అక్కడ మనకేం కనబడుతుంది? దేవుడు నోవాహునుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. చూడండి, అక్కడ మనకు ఒక మాట మనకు కనబడుతుంది. పవిత్రమైనటివి ఉన్నాయి, అపవిత్రమైనటివి ఉన్నాయి. దేవుని ఓడలో పవిత్రంగా జీవించేవారు ఉన్నారు, అపవిత్రంగా జీవించేవారు ఉన్నారు. ప్రభుని ఎరిగిన వారే పవిత్రంగా జీవించే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అపవిత్రంగా జీవించే వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అపవిత్రంగా జీవించే వారి దుర్బలమైన జీవితము మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. వారి యందు లక్ష్యముంచే దేవుడు కాడు ఆయన. ఎందుకంటే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు కానీ మారతాడేమని ఎదురు చూసేవాడు దేవుడు. ఏ తప్పులో నువ్వు తిరుగుతున్నావో, ఏ పాపములో నడుస్తున్నావో, ఏ అపవిత్రంగా నీ జీవితం ఉందో, ఏ విగ్రహారాధనలో ఉన్నావో, ఏ అన్య ఆచారాల్లో ఉన్నావో, ఏ దానికి నువ్వు స్థానం ఇస్తున్నావో, ధన మోసానికి నువ్వు స్థానం ఇస్తున్నావా, ఈ లోకంలో ఉన్న దురాశకు స్థానం ఇస్తున్నావా, ఈ లోకంలో ఉన్న వాటి వైపు నీ మనసు నింపుకుంటున్నావా, దేవుడు వాటిని చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధి వైపు మనసు నింపుకునే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో, దేవుని సన్నిధి వైపు మనసు లేని జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఎందుకంటే దేవుని వైపు చేతులెత్తేవారు ఎల్లవేళలా ఆయన వారిని చూసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు దేవుని సన్నిధానంలో చేరే ప్రతి బిడ్డను కూడా అపవిత్రమైన వారినైనా పవిత్రంగా జీవించే వారినైనా ఆయన సన్నిధికి చేరితే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అయితే నీ గుణాన్ని నువ్వు మార్చుకోవాలి. మనం అంతే, మన గుణము మనం పవిత్రంగా మార్చుకోవాలా. దేవుని సన్నిధికి వచ్చే దేనికంటే పవిత్రంగా జీవించి దేవుని సన్నిధానం చేరాలి. ఈ లోకం వదిలితే పరలోకం చేరాలని ఒక దృక్పథంతో. ఎందుకంటే ఈ లోకములు అపవిత్రంగా జీవించి అపవిత్రంగా నివసించి అపవిత్రంగానే మనం చనిపోతే దేవుని సన్నిధికి చేరం. ఎందుకు? మనుషుడు ఒక్కసారి మరణం పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మన దుర్బలమైన జీవితాన్ని దేవుడు అక్కడ సరిచూస్తాడు, తీర్పు తీరుస్తాడు మన జీవితాన్ని బట్టి. అప్పుడు తీర్పు తీర్చినప్పుడు అపవిత్రమైన జీవితానికి తగిన తీర్పు నువ్వు పొందితే, ప్రభువా ప్రభువా అని నా సన్నిధికి చేరు, మీరందరూ నా సన్నిధికి చేరరు, మీరు కటిక చీకటిలోనికి వెళ్ళండి అన్నట్లుగా దేవుడు ఆ అపవిత్రమైన వారిని ఆ కటిక చీకటిలోనికి త్రోసివేస్తాడు. ఈ లోకంలో ఏ ఆశతో మనం జీవిస్తున్నామో ఆ ఆశకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేనిని మనం కలిగి ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అయితే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పటికి భూలోకంలో ఎవ్వరు కూడా లేరు. ఎవరున్నారు? ఓడలో ఉన్నవారు తప్ప భూలోకంలో ఇంకెవ్వరూ లేరు. నోవాహు ఉన్నాడు, నోవాహు భార్య ఉంది, నోవాహు 3 కుమారులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. అక్కడ ఓడలో చేరిన అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, పవిత్రమైన జంతువులు ఉన్నాయి. అంటే ఓడ దేవుని సన్నిధానం, అది దేవుని సంఘం. ఆ ఓడలో అపవిత్రమైనవి ఉంటాయి, పవిత్రమైనవి ఉంటాయి. అయితే దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటుంటాడు. చేసుకోవడం అనేది ఉత్తది. ఎందుకు? ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన నిన్ను పోషిస్తుంటాడు, అపవిత్రమైన వారిని పోషిస్తుంటాడు, పవిత్రంగా జీవించే వారిని పోషిస్తుంటాడు. ఇప్పుడు మనకు పాట, మంచి పాట వచ్చింది. ఏం పాట? ఓడిపోనివాడు యేసయ్య ఎన్నడు ఓడిపోయినవాడు. ఎందుకు? దేవుని సన్నిధికి వస్తున్నావు. ఈ లోకంలో నువ్వు ఓడిపోకపోవచ్చు. ఈ లోకంలో నీవు కలిగిన ఆశతో, నువ్వు బ్రతికే బ్రతుకుతో, నీవు జీవించే జీవితంతో ఈ లోకంలో నువ్వు ఓడిపోకుండా నలుగురి మధ్యలో బాగా బ్రతకగలవు, మంచి బట్టలు ధరించగలవు, మంచి ఆస్తి సంపాదించుకోగలవు, మంచి వస్త్రాలు సంపాదించుకోగలవు, మంచి కార్లలో తిరగగలవు, మంచి మేడలు మిద్దెలు కట్టుకోగలవు. ఈ లోకంలో దేవుడు ఓడిపోయాడు.
ఆ లోకంలో తీర్పు ఉంటుంది. కృపాకాలం. ఆ లోకంలో నువ్వు బ్రతికిన బ్రతుకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అది గమనించాలి. దేవుని సన్నిధానంలో మనం అందుకే ఓ మాట మనకు యోబు గ్రంథంలో యోబు ఒక మంచి మాట అన్నాడు చూడండి. యోబు లాంటి నిరీక్షణ మనకు ఎవరికి లేదు. ఎందుకు? మామూలుగా అయితే నాకైతే అంత ఐడియా లేదు, కానీ యోబు గ్రంథము ఆది కాండానికన్నా ముందే ఉన్న గ్రంథం అన్నారు. అయితే నాకు తెలియదు, కానీ అంత 14వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. పేజీ నెంబర్ 430. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపం చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నువ్వు నియమించి తరువాత నన్ను జ్ఞాపకం చేసుకొనవలనని నేను ఎంతో కోరుచున్నాను. చూడండి, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని, దేవా నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. ఎందుకు పాతాళంలో దాచాలి? లోకంలో ఏముంది? పాపం ఉంది. ఈ లోకమంతా పాపంతో నింపబడింది. ఈ లోకమంతా ఆ పాపములో ఆ పాపాన్ని చూడకుండా యోబు ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. పాతాళంలో నన్ను దాచినెడల ఎంతో మేలంట. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీవు పాతాళంలో నన్ను దాచినెడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. దేవుని ఉగ్రత ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది, నరుల మీదకి వచ్చింది, సమస్త శరీరుల మీదకి వచ్చింది. ఆ సమస్త శరీరులు చేసిన పాపాన్ని బట్టి సమస్త జంతువుల మీదకి, పురుగుల మీదకి, పక్షుల మీదకి, సమస్త వృక్షముల మీదకి కూడా వచ్చింది. చూడండి, మానవుని పాపం ఎంత దుర్లభంగా ఉందో మనం ఆలోచన చేస్తే, రావడాన్ని బట్టే ఆ దేవుని ఉగ్రత పరలోకము నుండి భూలోకానికి ఆయన ఉగ్రత రావడాన్ని బట్టే, ఆయన కోపము రావడాన్ని బట్టే భూలోకం అంతా ఒక్కటేసారిగా ఒకే క్షణములో దేవుడు ఆ భూమండలంలో ఉన్న సకల జీవులను ఆయన ఒక్కసారిగా అవన్నీ ఏమైపోయాయి? మనకు అక్కడ రాయబడిన మాట, భూమి మీద నుండకుండా తుడిచివేయబడ్డాయి అన్నాడు 23వ వచనంలో, 7వ అధ్యాయం 23వ వచనంలో. అవన్నీ భూమి మీద నుండకుండా తుడిచివేయబడ్డాయి. చూడండి, ఒక్క మానవుని పాపాన్ని బట్టి, ఆ మానవుడు దేవునికి లోబడకుండా పోవడానికి బట్టి భూమి మీద సమస్త శరీరులు, జంతువులు, పక్షులు, పురుగులు, వృక్షములతో సహా, చెట్లతో సహా తుడిచివేయబడ్డాయి. ఆయన ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని కోపం భూలోకంలోనికి రాకనే మానవుడు పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందిన మానవుడు, ఆ ఓడలోకి వచ్చిన మానవుడు పవిత్రంగా జీవించాలి. దేవుని సంఘం అంటే ఆషామాషా కాదు, పవిత్రమైన సన్నిధిది. దేవుని ఉగ్రత, దేవుని కోపం నీకు ఒకవేళ ఇప్పుడు నీ కాలాన్ని బట్టి, ప్రసంగి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు ఉండు, ఆ మాట చదువుదాం, నాకు మతికి తక్కువ. ప్రసంగి గ్రంథంలో ఒక మాట, ఆ 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉంది. ఏమంటే, మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమంతా సంతోషించుటకును వీలు కలగజేసినడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. ఈ లోకముల ఆశీర్వాదం ఎట్లుంటుందంటే, దేవుడు
అదంతా మానవునికి ఇవ్వవలసిన సమయంలో దేవుడు ఇస్తాడు. ధన సమృద్ధి ఇస్తాడు, ఆస్తి సమృద్ధి ఇస్తాడు, ఇక్కడ సమస్తము ఇస్తాడు. తన కష్టాచితము సంతోషించుటకు వీలు కలగజేసిన ఎడల ఆ స్థితి దేవుడు అతనికి ఆశీర్వాదకరం. దేవుడిచ్చాడని ఆశీర్వాదం, దేవుని వలన ఆశీర్వాదం కలిగిందని మానవుడు అనుకోవాలి. అయితే ఆ ఆశీర్వాదం, ఈ భూసంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుటను బట్టి ఈ లోకములో మానవుడు తప్పిపోతున్నాడు. తల్లిదండ్రులను ప్రేమించలేకున్నారు, అత్తమామలను ప్రేమించలేకున్నారు. ఎందుకు? ఈ ధన సమృద్ధిని బట్టే. ధన సమృద్ధిని బట్టే తల్లిదండ్రులకు పిల్లలు లోబడలేకున్నారు. ఎందుకున్నారంటే ఈ ధన సమృద్ధిని బట్టే. ఈ ధన సమృద్ధి దేవుడు ఇకపోతే చాలామంది కష్టపడుతున్నారు. వారందరికీ కూడా ధన సమృద్ధి చాలామంది సంపాదించాలనే కష్టపడతారు. అయితే అందరికీ లేదు, కొంతమంది మాత్రమే అది ఉంది. అది దేవుని ఆశీర్వాదం, మన ఆశీర్వాదం కాదు ఈ భూలోకంలో ఇచ్చేది, అది దేవుని ఆశీర్వాదం. అయితే వాటిని బట్టి ఈ లోకంలో మానవుడు పాపానికి దూరం కాకూడదు, పాపానికి దగ్గర కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. పాపానికి దగ్గర కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. అయితే యోబు ఏమంటున్నాడు? ఆయన, నాకు ఇంతకాలం నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకునేవాళ్ళని నేను ఎంతో కోరుచున్నాను. జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు. యోబు యొక్క ఆశ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఈ పాపాన్ని నేను చూడకుండా నన్ను పాతాళంలో దాచిపెట్టిన నాకెంతో మేలు. నీ కోపము చల్లారే వరకు నీ చాటున నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. చూడండి, ఎంతో మేలు. అందుకే దేవుడు నోవాహును అతనితో కూడానున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. జ్ఞాపకమేమో దేవుడు చేసుకుంటున్నాడు. ఆయన సన్నిధానంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? వార కార్యక్రమాలు ప్రకటన చేస్తున్నాం, బల్లగుద్ది ప్రకటన చేస్తున్నారు పెద్దలు. దైవవాక్యము అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంది. మనకు పని ఉంటే దేవుని సన్నిధిలో దేవుడే జ్ఞాపకం రాడు. మనకు పని లేకపోతే అప్పుడు దేవుడు మతికి వస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? నీళ్ళు ఇంకిపోయాయి. దేవుడు భూమి మీద నుండి అవి తగ్గిపోతూ వస్తున్నాయి. 7వ నెల 17వ దినమున దేవుడు ఆ ఓడను అరారతు కొండల మీదకి తీసుకొని వచ్చాడు. 7వ దినాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎందుకు మార్చాడు? దేవుని సంఖ్య 7గా మనం ఆదికాండంలో చూస్తాం, 2వ అధ్యాయంలో. ఆ 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 7వ అధ్యాయంలో ఇక్కడే ఆదికాండంలో 4వ వచనంలో మాట చూడండి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. నోవాహుతో 7వ దినాన్ని ఇలాగూ జరుగుతుందని చెప్పాడు. ఆదికాండంలోనే 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. 7వ దినం గురించి దేవుడు మానవుని ఆశీర్వదించిన దినం అది. దేవుడు మానవుని అభివృద్ధి చెందమని ఆశీర్వదించిన దినం. భూమి మీద సమస్త శరీరులు, సమస్త పక్షులు, సమస్త జీవ జంతువులు, సమస్త పురుగులు, జీవ జలరాశులు, సముద్రాన్ని, భూమిని, ఆకాశమును, సముద్రాన్ని, సమస్తాన్ని కలిగించిన దేవుడు 6 రోజుల్లో మానవుడు సమస్తము చేసి 7వ దినాన ఆయన విశ్రమించాడు. 7వ దినాన ఆశీర్వదించాడు, మానవుని దీవించాడు, మానవుని
ఎంతో మానవుని మీద ఎంత ప్రేమ దేవునికి మనం ఆలోచన చేస్తే. దీవించిన దేవుడు ఇక్కడ శపిస్తున్నాడు. 7వ వచనం 7వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదని నోవాహుతో చెప్పాను. చూడండి, ఆయన చెప్పినట్లే 10వ వచనంలో వచ్చింది అక్కడ చూడండి. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. 7వ దినమున దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం పరిశుద్ధ దినంగా భావించాడు. 7వ దినం ప్రభుని ఆరాధించాలని లేవి కాండములో ఖండితముగా, నిర్గమ కాండం నుంచి లేవి కాండం వరకు ఖండితముగా మీరు 7వ దినం ఏ పని చేసుకోకూడదు, నీ జంతువులు పని చేయకూడదు, ఇంట్లో పని మంచి పని చేయకూడదు. 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. పరిశుద్ధమైన దినం, అది పవిత్రమైన దినం. ఆ పవిత్రమైన దినంలో నీ దాసి పని చేయకూడదు అన్నాడు. లాస్ట్కు 7వ దినాన్ని ఆయన అంతగా ఆశీర్వదిస్తే 7వ దినానికి ఎంతమంది స్థానం ఇస్తున్నాం? ప్రభు దినానికి, ఆదివారానికి, ఆరాధనకు. ప్రభు ఓడలో చేరిన మనం, ఆత్మరక్షణ పొందిన మనం ఎంత మటుకు మనకు దేవునికి స్థానం ఇస్తున్నాం? దేవుడు చూస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎన్ని వారాలు రాలేదో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంవత్సరానికి 52 ఆదివారాలు, 52 మంగళవారాలు, 52 బేస్తవారాలు, 52 శనివారాలు, 52 శుక్రవారాలు. టోటల్ వేస్తే ఎన్నైతే మన కూడికలు అన్నీ 52. సంవత్సరానికే ఇన్ని కూడికలకు తప్పితే ఒక దినం గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టం అంటూ ఉంటే 1000 దినముల ఆశీర్వాదాన్ని ఒక్క దినంలో కోల్పోతూ ఉంటే దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు తీర్పులో మనుషుడు ఒక్కసారే మరణం పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో దేవుడు మనల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటాడు? ఆ తీర్పులో ఎలా నిలవగలం? దేవుని సన్నిధానములో ఆ తీర్పులో మనం ఎలా ఉండగలం? మనం పరీక్ష చేసుకోవాలి ప్రియులారా, పరీక్షించుకోవాలి. 7వ దినాన్ని దేవుడు ఊరకనే ఇవ్వలేదు. ఆది కాండంలో 7 దినాలు ఇచ్చాడు. ఈ 7 దినాలు ఏమన్నా ఇన్ని వేల సంవత్సరాలు దాటిపోయినాయి. ఒక్క దినం ఏమన్నా తప్పోయిందే? మనం తప్పోయినట్టు దినాలు తప్పోయినాయా? లెక్క వేసుకుందాం. ఒకవేళ మనం బైబిల్ గ్రంథం అంతా తిప్పేస్తాం, జరిగిన కాటి నుంచి తప్పలేదు. ఎందుకు? దేవుడు వాటిని మొట్టమొదటి మానవుడు చేసినప్పుడే, సృష్టిని కలిగించినప్పుడే 7 దినాలే వారానికి ఇచ్చాడు. నెల దినాలు ఏంటికి కూడదు? చూడండి, 7 లేకుండా 8 చేయకూడదా? 9 చేయకూడదా? 10 చేయకూడదా? ఒకసారి మానవుడు ఊహించితే ఈ 7వ దినం గురించి చాలా, అసలు దేవుడు అంటే ఎవరో వారు కనుక్కుంటారు. ఇంతమంది జ్ఞానులు ఉన్నారు, చదువుకునేవారు, MBAలు, BAలు, ఇంకా ఎన్నెన్నో చదువుతున్నారు. కొంతమంది శాస్త్రులు ఉన్నారు ఇంకా కనిపెట్టేవారు. ఈ 7వ దినం ఏంటి? 7 దినాలు ఏంటికి దేవుడు చేసినాడు? 7 దినాలు ఏంటికి జరుగుతున్నాయి? ఆది, సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని, ఆదివారానికి వచ్చేలకు మొదటి దినంగా మారిపోతుంది. మళ్ళా ఎందుకు ఇలా జరుగుతుంది? మొదటి దినంగా ఆదివారాన్ని ఏంటికి మనం మార్చుకుంటున్నాం? తిరిపి అట్ట తిరిగి ఒక్క మానవుడు ఏది కూడా చదువులో కూడా ఒక క్యాలెండర్లో చూస్తాడు. చూసినప్పుడైనా సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని, ఆది ఈ విధంగా వచ్చినప్పటికీ ఆదివారం సెలవు వస్తుంది. ఈ సెలవు ఎందుకు ఇస్తున్నాడని మానవుడు గ్రహించలేకున్నాడు. సోమవారం పెట్టచ్చు కదా, మంగళవారం పెట్టచ్చు కదా, బుధవారం పెట్టచ్చు కదా, బేస్తారం పెట్టచ్చు కదా, శుక్రవారం పెట్టచ్చు, శనివారం పెట్టచ్చు. 7 దినాలలో 6 దినాలు సపరేట్ ఉన్నాయి దినాలు. అయితే ఒక్క 7వ దినాన్ని మాత్రమే దేవుడు పరిశుద్ధపరిచాడు. అదే 2వ అధ్యాయంలో మనం చదివిన మాట. 7 సంఖ్య, 7 దేవుని సంఖ్య. అది దేవుని సన్నిధి చేరే భాగ్యం,
దేవుని సన్నిధిలో నివసించే భాగ్యం, దేవుని ఆరాధించే భాగ్యం, ఆ సృష్టికర్తనే దేవుని జ్ఞాపకం చేసుకునే భాగ్యం దేవుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అన్నాడు. ఆత్మరక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఆత్మరక్షణ పొంది బాప్తిసం తీసుకొని బలలో పాలు పంపులు పొందే నీవు ఆరాధన సమయంలో దేవుని సన్నిధి కోల్పోతారా? ఎంత దుర్లభమైన జీవితం. దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయనే సెలవిచ్చాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నా దీన్ని చేయుడని. ఎంత మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది నోవాహు కుటుంబంలా జీవిస్తున్నాం. నోవాహు కుటుంబం చాలా, అది ఆ నోవాహు కుటుంబం గురించి ఆలోచన చేస్తే మనం ఇదే ఈ 2-3 అధ్యాయాల్లోనే ఎన్నో ప్రసంగాలు చేసుకోవచ్చు. మనం ఎన్నో చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి సంబంధించిన ప్రసంగాలు. నోవాహు భార్య యొక్క జీవితంలో భార్య భర్తకి ఎంతగా లోబడిందో మనం ఊరక పెదవులతో మాట్లాడుకొని ప్రమాణాలు చేసుకుంటున్నాం. భర్త ఎలా భార్యను ప్రేమించాలా, భార్య ఎలా భర్తకు లోబడి ఉండాలా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసుకుంటాం, కొలొస్సీయులకు రాసిన పత్రికలో చూసుకుంటాం. వాక్యం చదువుతాం, వింటాం, బోధిస్తాం. భర్తకు భార్య ఎంతగా లోబడిందో ఆ కాలంలో ఆమె పేరే రాయబడాలి. అయితే చూడండి, ఇప్పుడు ఏ పెళ్లి కార్డులను చూడుపో ముందు భార్య పేరు వేస్తారు. చూసినారా పెళ్లి కార్డులు ఎప్పుడైనా? కింద భర్త పేరు ఉంటుంది. మీరు గమనించినారా? పెళ్లి కార్డులు చూడండి బాగా, ముందు భార్య పేరు వేస్తారు. ఆమె పేరే లేదు జీవగ్రంథములో. నోవాహు భార్య కనపడడం ఎవరు కనపడుతున్నారు? నోవాహు కనపడుతున్నాడు. ఒక కుటుంబంలో అయినా, లోకములో అయినా, ప్రజల మధ్య అయినా, సంఘములో అయినా, ఎక్కడైనా కానీ భర్త ముందుకు రావాలి అంటే తన భర్తకు అంత స్థానం ఇవ్వగలగాలి. సహోదరి, ప్రమాణాలు చేయడం కాదు, భర్త ముందుకు రావాలి, భార్య కాదు. తన భర్త గౌరవాన్ని కాపాడగలగాలి. తన భర్తను సంఘములో గౌరవించే విధంగా ఆ భర్తకంత విలువ ఇవ్వాలి. ఇంట్లో భార్య నువ్వే విలువకపోతే సంఘంలో ఏం విలువిస్తారు? బయట లోకంలో కుమారులు తండ్రికి తల్లికి ఎంతగా లోబడి ఉంటే ఆ కుటుంబము జీవించుంటుంది. ఆ మాటలు మనం ఒక్కొక్కసారి ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతే నోవాహు యొక్క కుటుంబంలో మన జీవితాలు కనీసము పరకపుల్లమైన కూడా లేవు. అత్తామామని ఎంతగా ప్రేమించుంటారు కోడళ్ళు ముగ్గురు. ఇప్పుడు అత్తామామలకు కూడిపెట్టే వాళ్ళే లేరు. ఆస్తులు కావాలి కానీ వారు అక్కరలేదు. ఈ కాలాన్ని బట్టి ఆస్తులు కావాలి, అత్తమామగారు సంపాదించినటివి, వారక్కర్లేదు. పో బయటికి పో, నీ బతుకును బతుక్కోపో. ఆమె ముందే ఆ పిల్లలను బయటికి దొబ్బింటే నీకు పెళ్లి చేయకనే వాళ్ళు పుట్టినప్పుడే ఆయన బతుకు ఆమె ఆపోతే బతుకుంటే వయసులో ఈ బుద్ధ ఆమెను బయటకు దొబ్బే కాలం వచ్చిండునా? ఆమె గురించి ఆమె ఆలోచన చేసుకొని ఉంటే ఒకప్పుడు మనము మళ్ళా అత్తలమవుతాం. అది జాగ్రత్త పడాలా. అదే నీ కొడుకు, నీ బిడ్డలు నిన్ను ఇంటికి రానికుండా 1కి 4 గింతలు. ఏది పాపం? దావీదు ఏమన్నాడు? 1కి 4 గింతలు. నువ్వు ఒక పూట మీ అత్తకు కూడి పెట్టకపోతే నీకు 4 రోజుల పూట ఉండదు. రేపు పొద్దున జాగ్రత్త. అది గుర్తుపెట్టుకోవాలా. దైవవాక్యం చదివే వాళ్ళు, వినేవాళ్ళు, ఒక్క పూట మీ అత్తకు నువ్వు కూడి పెట్టకపోతే 4 పూట్ల నీకు ఉండదు రేపు పొద్దున నీ కోడల ద్వారా. ఒక పాపానికి 4 పాపాలు శిక్ష అనుభవించినా లేదా దావీదు? ఆయన ఒక్క పాపం చేయడం ద్వారా తన భార్యలతో ఎంత ఇబ్బంది పడినాడు. 4 గింతలు. ఆ శ్రమ మాత్రం
ఆయన పశ్చాత్తాపడిన ఆ కష్టం మాత్రం ఆయన అనుభవించకపోలేదు. ఖచ్చితంగా అనుభవించాల్సింది నువ్వు పశ్చాత్తాపడినా కూడా. దైవవాక్యం వినే మనం జాగ్రత్తగా ఉండాలి. నోవాహు కుటుంబంలో ఆ కోడలు ఎంత వినయముతో, మనం రూతును మాత్రమే చూస్తున్నాం. అంత వినయంగా ఉన్న రూతును, అత్తను ప్రేమించిన రూతును చూస్తాం. అయితే నోవాహు యొక్క కోడలలో ఉన్న అంత విధేయత ఇంకా అంతకన్నా ఎక్కువ విధేయత చూసిన ఆ కోడలను మనం చూస్తాం. ఎందుకు అంతకన్నా ఎక్కువ? అది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నోవాహు కుటుంబంలో ఆ కాలాన్ని బట్టి చుట్టుపక్కల వారు అంతా చెడిపోయిన వారే, అందరూ పడిపోయిన వారే. వాళ్ళకు పిల్లని ఇవ్వాలంటేనే వారు వీళ్ళు ఎరినాయలు, వీళ్ళు దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పాడు, నాకు ఇంత ఓడ తయారు చేసుకోమన్నాడు, కష్టపడుతున్నారు. వాళ్ళకి కలిగినంత దానికే ఖర్చు పెడుతున్నారు. ఆ సంఘానికి అదే మామూలుగా వాటికే ఖర్చు పెడుతున్నారు, ఆ ఓడకే. వీళ్ళు ఎర్రోళ్ళు ఎన్నో పిచ్చోళ్ళే, ఈ ఎప్పుడు దేవుడు 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 అంటున్నారు. మా పిల్లలను ఇస్తే మా పిల్లల భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. రేపొద్దున వాళ్ళ జీవితాలు ఏమవుతాయో అని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడింటారో, ఎంత వాళ్ళను పిల్లల్ని ఇబ్బంది పెట్టింటారో. ఒకవేళ వివాహం చేసినా కూడా మార్చుకోవచ్చులే అని, ఆ వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రుల మాటలు విని బిడ్డలు కొడుకులను పక్కకు తీసుకొచ్చే అవకాశం ఉంది, అత్తమామలకు వేరు చేసే అవకాశం ఉంది, ఆస్తి పంపకాలు జరిగే అవకాశం ఉంది, ఆ ఓడ జరిగించడానికి అడ్డుపడే అవకాశం ఉంది. చూడండి, ఈ కాలాన్ని బట్టి అయితే పెళ్ళి అయితేనే అత్తగారింటి కళ్ళుని ఈడ్చుకొని వస్తారు వెనకమ్మడే. ఒక్క నిమిషం కూడా ఉండరు, 6 నెలలు కూడా ఉన్నారు. ఆ చెడిపోయిన కాలంలో అత్తగారికి లోబడిన కోడళ్ళు, ఆ పడిపోయిన కాలంలో, ఆ దుర్బలమైన కాలంలో దేవుడు అన్నాడు, ఆ మాట అయితే భలే బాధాకరం ఉంటుంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. మార్గమే సరిపోయింది పూర్తి. వ్యభిచారంతో, ద్రోహంతో, పాపముతో నింపబడి మానవుడు ఆ కాలాన్ని బట్టి ఎంత చెడిపోయాడో నోవాహు కుటుంబం ఒక్కటే దేవుని దృష్టికి కనపడింది. ఆ నోవాహు కుటుంబాన్ని దేవుడు వెన్నుకున్నాడు. నోవాహు కుటుంబంలో అత్తగారు కోడలను ఎంతగా ప్రేమించుంటారో, అత్తమామ కొడుకులను కోడలను ఎంతగా వాళ్ళకు విలువిచ్చి, వాళ్ళకు బుజ్జ చెప్పి నచ్చజెప్పి ఎంత విధేయతగా చూపింటారో. ఎందుకంటే అంత ప్రేమ చూపించకపోతే వారు లోబడే అవకాశం లేదు. వీళ్ళు యవనస్తులు, వాళ్ళు ముసలోళ్ళు. వీళ్ళు అంత విధేయత చూపించడానికి కారణం తల్లిదండ్రులు కూడా. ఆ విధేయత చూపడాన్ని బట్టి కోడళ్ళు అంత విధేయత నేర్చుకొని ఆ ఓడ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మనం కుటుంబంలో సంపూర్ణ రక్షణ పొందకుండామంటే తప్పెవరిది? ఎవరిది చెప్పండి? 15 ఏళ్ళు దాటితే రక్షింపబడాల. ఇంట్లో పిల్లలు 15 ఏళ్ళ వయసు వచ్చేలకు వాళ్ళు పాపంలోకి పోకుండా, శాపానికి గురి కాకుండా వారు రక్షించబడాల. రక్షించబడి దేవుని సన్నిధిలో చేర్చబడాల. ఎందుకు? 10th క్లాస్ దాటితే ఇంటర్ నుంచి పిల్లలు ఎంత చెడిపోతున్నారో మేము చూస్తున్నాం కనులారా. అక్కడే మాకు నారాయణ స్కూల్ దగ్గర కాబట్టి. ఇంటర్లో ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 16వ సంవత్సరంలో ఇంటర్ చేరుతారు. ఆ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఉంది. చదువు కావాలని ఎంపలాడుతున్నారు, కానీ రక్షణ కావాలని ఎంపలాడేవారు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? ఆ ఓడలో కష్టపడే వారిని తయారు చేశారు. ఓడలేకి ఓడ పని చేయడానికి కష్టపడే వారిని తయారు చేసినాడు నోవాహు కుమారులను. ఆ కోడలను కూడా కష్టపడేదానికే. సంఘంలో కష్టపడేదానికి ఎంతమంది ముందుకు వస్తున్నాం? సంఘంలో బోగులు గడిగేది ముసలోళ్ళు, కసులు దొబ్బేది ముసలోళ్ళు, ఇంటికాడ ఆరి తేరి పౌడర్లు వేసుకొని నెత్తి దూకొని ఎన్నెన్నో ఒకసాట్లు పడి అవన్నీ ఆ ముఖానికి బొట్టు పెట్టుకుని అదంతా చెడిపేసుకుని బాగాలేకుండా మళ్ళా దూకొని ఆ కట్టుబొట్టు అది సరిలేకపోతే మళ్ళా సరిదిద్దుకొని వీడికి వచ్చేలకు 6-10 అవుతుంది. మనకు 5:30కు వచ్చి దేవుని సన్నిధిలో పనిచేసేవారు ఎవరు? ముసలోళ్ళు. అక్కడి నుంచి ఇంటికా నుంచి నిలుక్కొని అట్లా తిరిగి ఇట్లా తిరిగి వస్తూ దైవవాక్యానికి కోరకు వచ్చి ప్రార్థన చేస్తూ భక్తిగా ఉంటే దేవుడు నిన్ను చూడడా?
దేవుని పనికి నువ్వు ఎంత మటుకు సమర్పించుకుంటున్నావు? నీ సమర్పణ ఎంతుంది? ఒక అర్ధగంట ముందొచ్చి కసులు దొబ్బేవాళ్ళు ఒకప్పుడు ఒక అర్ధగంట ముందొచ్చి అందరికన్నా ముందొచ్చి కసులు దొబ్బేవాళ్ళు, పనిచేసేవారు. వారిని కూడా చూస్తున్నాం. ఈ పొద్దు ఈ లోకంలో ధన సమృద్ధి ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? నీ స్వసంపాద్యం అనుకుంటున్నారా? మన స్వసంపాద్యం మనం ₹1 కూడా సంపాదలేము. పొందగోరు వాని వల్ల కానీ ప్రయాసపడు వాని వల్ల కానీ ఏది కలగదు. ఆయన కరుణించాలా? కరుణించు దేవుని వల్ల మాత్రమే అవుతుంది. నీ కష్టానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడు. మనం ఆరి తేరి పాటలు అయిపోయాక ఆరాధన జరిగేటప్పుడు, రొట్టె విరిచేటప్పుడు ఇలాంటి భవిష్యత్తు దేవుడు చూస్తూ ఉంటాడు. తీర్పులోనూ నిలబడతావు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కలిగినది కూడా ఏమవుతుంది? అక్కడ ఏమైంది? నోవాహు కుటుంబం మాత్రం నిలబడింది. కొదమాదంతా తుడిచిపెట్టబడింది అని రాయబడింది. తుడిచిపెట్టబడింది. తుడిచిపెడితే దేవుడు ఏది మిగలదు. నీ ఆస్తి మిగలదు, అంతస్తు మిగలదు, నీ ఉద్యోగం మిగలదు, లాస్ట్కు నీ ఆరోగ్యం కూడా మిగలదు. శక్తి ఉన్నప్పుడే దేవుని పని చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో పనికి ముందుకు రావాలి. కాళ్ళు చేతులు బాగా తిరిగేటప్పుడే దేవుని పనిలో ముందుకు ఉండాలి. దేవుని సన్నిధానంలో సామాన్యమైనది కాదు. ఆ ఓడలో ఉన్న పక్షులు, జంతువులు, నోవాహు కుటుంబం ఆనందంతో సంతోషంతో దేవుని కృపా రెక్కల నీడల కింద ఎంత సంతోషంతో ఉన్నాయి చూడండి. ఆ కృపా రెక్కల నీడల కింద ఆ ఆహారం సమృద్ధికరంగా ఉంది లోపల. వీళ్ళు సంపాదించుకుంటే అంత మటుకు సంపాదించుకోగలరా? ఎన్ని దినాలకు ఏనుగు ఎంత మటుకు ఆహారం సంపాదించగలడు నోవాహు? వేనుగుంది లోపల, 2 వేనుగులు ఉన్నాయి జతలు. వేనుగు ఆహారము ఒక దినము మామూలుగా తింటే ఒక బండెడు చెరుకు సాలదంట. ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు ఉంది అక్కడ మనం చదివిన భాగంలో? అక్కడ మనం చదివితే ఆయన ఎన్ని దినాలు 40 దినములైన తర్వాత నోవా తాను ఓడకెటికి తీసి పైన 10వ నెల మొదటి దినం వరకు అనే మాట మనకు 5వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే 10 నెలల ఆహారం, నెలకు 30 రోజులు మామూలు లెక్క ప్రకారం 10 నెలల ఆహారం. 10 నెలల ఆహారం ఏనుగు సమకూరిస్తే ఓడ తట్టుకుంటుందా? ఎంత ఓడ? మూరలు రాయించాడు దేవుడు. 400 అక్కడ మనకు రాయించిన మాట ఏంది? 300 మూరల పొడవు అంటే 450 అడుగులు. 450 అడుగుల్లో ఏనుగు బండెడు 2 వేనుగులు ఉన్నాయి. 2 వేనుగులు అంటే 2 బండ్లు చెరుకు కావాలి. 2 బండ్ల చెరుకు కానీ ఏదైనా కానీ తినాలంటే ఒక బండెడు కావాలి ఏనుగు. అటువంటివి 2 వేనగలకు డైలీ 2 బండ్లు అయ్యి 300 రోజులు ఆహారము ఓడబడుతుందా? పట్టదు. దేవుడు అక్కడ సమృద్ధికరంగా కురిపిస్తున్నాడు ఆహారాన్ని. చూడండి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. నోవాహు కుటుంబము ఉంది, 8 మంది. వాళ్ళకు డైలీ భోజనం కావాలి, పూటకు సేరన్నా కావాలి. ఆ కాలంలో సేరు తినేవాళ్ళు లేరు, దాదాపు 2-3 సేర్లు తినేవాళ్ళే. అంత ఆహారము దేవుడు సమకూర్చాడు. అయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మన కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడగలగాలి, దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి, దేవునికి ఇచ్చే సమయాన్ని కలిగి ఉండాలి. నోవాహు దేవుడు చెప్పిన యావత్తూ చేశాడని 2 సార్లు రాయబడింది.
దేవుడు చెప్పినదన్నీ యావత్తూ చేశాడు. 6వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో రాయబడింది, 7వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడింది. నోవాహు దేవుడు చెప్పినట్లు యావత్తూ చేశాడు కాబట్టి నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడలో మూసేశాడు. చూడండి, అక్కడ మనం చూస్తే అక్కడ నోవాహు కుటుంబాన్ని ఓడలోనికి తీసుకొని వచ్చాడు. మనం చూద్దాం 15వ వచనం 7వ అధ్యాయంలో. జీవాత్మకల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోవాహు నొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడియు ప్రవేశించినప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశను. నోవాహు ఎవరు చెప్పారు ఇవన్నీ వస్తాయని? నోవాహుని తీసుకొని రమ్మన్నాడా? లేదు, దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అవన్నీ వచ్చాయి. అవన్నీ నోవాహు వద్దకు వచ్చాయి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన గొర్రెల్లో మనం చేరామా? అది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఆయన నా మంచి కాపరి, దావీదు 23వ కీర్తనలో. ఆయన నాకు మంచి కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిగల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నివసింపజేస్తాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా నాకేమీ భయం లేదు. ఓడలో మూసివేశాడు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము అవన్నీ ఆయన వద్దకు వచ్చాయి, దేవుని వద్దకు చేరాయి, దేవుని సన్నిధిలో కూడుకున్నాయి. ఆయన గొర్రెలమైతే మనము ఆయన మేపుతున్నాడని మనం గమనిస్తే 100వ కీర్తనల మాట, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన వారము. ఆయన మన దేవుడు, మన తండ్రి, మన ప్రభు, మన యజమానుడు, మన సంరక్షకుడు, మన పోషకుడు, మన దైవం అని మనం గమనిస్తే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన మాట వింటాం, ఆయన సన్నిధిలో చేరతాం, ఓడలో ఉంటాం, ప్రభు సన్నిధిలో ఉంటాం. ఇక్కడ ఉంటే ఇక్కడ, ఇది వదిలితే అక్కడ. లోకంలో లాజరు యొక్క భవిష్యత్తు మనకు బైబిల్ గ్రంథంలో చూపించాడు. ధనవంతుడు లాజరు అడక్క తింటూ, కింద పడే బల్ల ముక్కలు తింటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు. చూడండి, రోగాలు ఉన్నాయి, శరీరం అంతా గాయాలు, కుక్కలు నాకుతున్నాయి. ఇక్కడ వదిలాడు, అక్కడ చేరాడు. కళ్ళు తెరుస్తాను ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనకు సాక్ష్యము బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ కళ్ళు మూశాడు, అక్కడ కళ్ళు తెరిచాడు, పరలోకంలో అబ్రహాము రొమ్మున. ఆయన మూసివేస్తే ఆయనను తట్టినా కూడా తెరవడు. ఆ మాట ఎక్కడ కనపడుతుంది మనకు? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 10వ వచనంలో కనపడుతుంది. ఆయన తలుపు వేసిన తర్వాత అయ్యా 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 నువ్వు ప్రాధేయపన్యా, నువ్వు కన్నీళ్ళు విడిచినా, నువ్వు దుఃఖపడ్డా, ఆయన తలుపు మూస్తే నువ్వు చూద్దాం మాట. చూడండి, మత్తయి రాసిన సువార్తల మాట మనకు కనబడుతుంది 25వ అధ్యాయంలో. పదవ వచనంలో, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు మూయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు మిమ్మల్ని నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడేనని మీకు తెలియదు గనుక
మెలకువగా ఉండండి, జాగ్రత్త, మెలకువగా ఉండండి అంటున్నాడు. ఆ సమయం తెలియదు. ఈ లోకంలో సుఖభోగాలతో జీవించవచ్చు, డబ్బుతో జీవించవచ్చు, ఆస్తులతో జీవించవచ్చు, సుఖమైన జీవితం జీవించవచ్చు. అయితే ఆ లోకంలో, ఈ లోకం వదిలితే ఆ లోకంలో కళ్ళు తెరిచే సమయంలో ఆయన తలుపు మూసి ఉంటాడు. నువ్వు ప్రభుని నమ్మి కరెక్ట్గా నువ్వు నమ్మకంగా దేవునికి జీవించినట్లయితే అక్కడ ఆ తలుపు వేసిన నువ్వు లోపలికి వెళ్ళగలవు, అబ్రహాము రొమ్మున ఉండగలవు. తర్వాత నువ్వు ఇక్కడ జీవించకుండా ఉంటే అక్కడికి వెళ్ళిన తలుపు నువ్వు తట్టుకోవాల్సింది తప్ప తలుపు తీయబడదు. ఆయన తలుపు మూస్తే తలుపు తీసేదానికి అధికారం ఎవరికీ లేదు, ఎవరికి కూడా లేదు. అందుకే మెలకువగా ఉండాలని ఆయన మనకు తెలియజేశాడు. అదే మాట లూకా రాసిన సువార్తలో కూడా 13వ అధ్యాయంలో 25వ వచనంలో కనపడుతుంది చూడండి. అక్కడే పేజీ నెంబర్ 66. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని నారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని నెరగను, ఉత్తరము మీతో చెప్పును, మీరెక్కడి వారో నాకు తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండవలసిన బిడ్డ లోకంలో ఉంది. దేవుని సన్నిధిలో ఉండవలసిన తన కుమారుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నవాడు దేవుని సమయానికి దేవుని సన్నిధిలో ఉండకుండా లోకంలో ఉన్నాడు. టీ బంకుల కాడ కూర్చునేవారు, వ్యవహారాలు చేసేవారు, మాటలు పెట్టుకునేవారు. దేవుని సమయం తెలుసు, 6 గంటలు, అర్ధగంట సేపు ప్రార్థన పాటలు ఉంటాయి. 6:30కు దేవుని సన్నిధికి రాగలిగే సామర్థ్యం అందరికీ ఉంటుంది. పనికి వెళ్ళిన వారికి ఉంటుంది, ఉద్యోగాలు చేసే వారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే రక్షణ కార్యం నీలో జరగలేదు కాబట్టి లోకములో ఉన్నాడు. సమయం చాలా అవుతుంది, సమయం కావచ్చింది, వాక్యము దండిగా ఉంది. అందుకే ఆయన తలుపు వేస్తే ఎవ్వరు కూడా తీయలేరు. మీరు ఎక్కడి వారు నాకు తెలియదంటాడు ఆయన. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం అన్నీ వచ్చాయి, లోపలికి చేరాయి. తలుపు వేశాడు. తలుపు వేసినవాడు ఆయన మర్చిపోలేదు. మంచి వర్షం కురిచింది, ప్రచండమైన వర్షం, అంతా తుడిచిపెట్టబడింది. మిద్దెలు పోయాయి, మేడలు పోయాయి, ఇండ్లు పోయాయి, భూములు పోయాయి, పంటలు పోయాయి, సీనా చెట్లు పోయాయి, అరటి చెట్లు పోయాయి, టెంకాయ చెట్లు పోయాయి, అన్నీ పోయాయి, ఏమి లేవు, తుడిచిపెట్టబడినాయి. చూడండి, ఆ కాలానికి వాళ్ళు వేసుకున్న పంట అంతా పోయింది, వారు సంపాదించిన ఆస్తులన్నీ పోయినాయి, ఏం మిగలే, వారే పోయారు కొట్టుకొని. ఇంకేమున్నాయి? తుడిచిపెట్టబడ్డాయి. తుడిచిపెట్టబడితే నోవాహు ఆయనతో కూడా ఉన్నవారు ఎక్కడ ఉన్నారు? ఓడలో ఉన్నారు. వారిని ఏం చేస్తున్నాడు ప్రభు? మర్చిపోలే, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అరే నా బిడ్డలు ఉన్నారే, నా బిడ్డలు నా సన్నిధిలో ఉన్నారు, నాకు లోబడేవారు నా సన్నిధిలో ఉన్నారు, నా మాట వినేవారు నా సన్నిధిలో ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను నన్ను. దేవుడు నన్ను నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ నిరీక్షణే వేరు వస్తుంది. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ దీవెనే వేరుగా ఉంటుంది, ఆ ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. ఎందుకు? ఆ మహోన్నతుని చాటున ప్రశాంతంగా జీవించవచ్చు. మహోన్నతుని చాటున ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఓ మాట యెషయా రాయించాడు చూడండి. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట 26వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, 588 పేజీ నెంబరు, 26వ అధ్యాయం 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము.
దాగి ఉండుము. దేవుని సన్నిధిలో దాక్కునేవారు కావాలి. దేవుని సన్నిధిలో దాక్కునేవారు కావాలి. ఎందుకు? పైన 19వ వచనంలో మాట రాయింది చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి వారి శవములు సజీవములగును. మింటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఈ మాటకు మనకు సాదృశ్యంగా అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూద్దాం. 17వ అధ్యాయంలో 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు లేచారు. ఆ లేచారు కాబట్టే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా దేవుడు కొట్టివేశాడు. ఆ దేవుడు కొట్టివేసిన జీవితాన్ని మనం దేవుని సన్నిధిలోనే గడపాలి, లోకంలో గడపకూడదు. కింద ఇంకా మంచి వాక్యాలు ఉన్నాయి. సమయం అయింది కాబట్టి వీటికి ముగిస్తున్నాను. ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా ముందు దినాల్లో ఆ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఎందుకంటే ఆ వాక్యము అక్కడ మనం చదివిన వచనాలన్నీ అంత మనకు ఆత్మీయమైన జీవితానికి మేలు కలిగేటివి, సంఘానికి క్షేమం కలిగేటివి. అక్కడ దేవుని సన్నిధానంలో మనము నివసించగలగాలి, దేవుని నిరీక్షణతో ఉండగలగాలి, దేవుని చాటున మనం ఉండగలగాలి. ఆయన కోపం చల్లారే వరకు ఉండాలి, ఆయన ఉగ్రత తీరేంత వరకు ఉండాలి. ఆయన ఉగ్రుడు, ఆయన దహించు అగ్ని అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. ఎవరైనా దహించు అగ్ని. ఎంత శాంతమూర్తో, ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణామయుడో ఆయన. అంత కోపిష్టి, అంత ఉగ్రుడు ఆయన. ఎవరు? యూదాగోతపు సింహం. ఆయన గురించి ఇంకో మాట కూడా మనకుంది. ఎక్కడుంది ఆయన? మనం చూస్తే ఆయన యాకోబు పత్రికలో కనబడుతుంది అనుకుంటా మాట. జ్యోతిర్మయుడు ఆయన. జ్యోతిర్మయుడు అంటే నిత్యము వెలుగుచుండేవాడు. వెలుగుచుండేవాడంటే శాంతమూర్తి. మనకు ఆలోచించేద్దాం ఒక్క సింపుల్గా. జ్యోతిర్మయుడు అంటే వెలిగించువాడు, అందరినీ వెలిగించేవాడు, అందరికీ తన ముఖాలు స్పష్టంగా కనపడడానికి ఆయన వెలుగు చూపించగలిగేవాడు. ఆ వెలుగును పట్టుకుంటే ఏం చేస్తుంది? జ్యోతి కాల్చుతుంది, అంతే. సింపుల్, ఏమి లేదు. కాబట్టి దైవవాక్యానికి లోబడగలగాలి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి. ఆరాధనకు ఎవరు ఎగరగొడుతున్నారో వారు తీర్పులో ఉంటారు. చెప్తారు ఖచ్చితంగా కూడా. నిలబడగలగాలి. నువ్వైనా నేనైనా ఎవరమైనా. అపవిత్రంగా ఎవరైతే జీవిస్తున్నారో వారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. లేకుండా పోలే. అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి. అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, పవిత్రమైన జంతువులు ఉన్నాయి. అపవిత్రమైన పక్షులు ఉన్నాయి, పవిత్రమైన పక్షులు ఉన్నాయి. అయితే నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఒకానొక దినంలో. నా క్రియలను బట్టి నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదము అది దేనికోసం ఉంది చెప్పండి? అనేక మందికి మేలు కలగాలి. ఆ ఆశీర్వాదం వల్ల అనేక మందికి మేలు కలగాలి. రెండోది, వాటి వల్ల ఈ లోకంలో మనము దేవుని బిడ్డలమని 10 మందికి కనపడగలగాలి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఇలాను, ఎందుకు ఇలా ఆశీర్వదిస్తున్నాడు? ఇంతమందిని కష్టపడుతున్నామే, మనకు ఆశీర్వాదం లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది ఆశీర్వాదం? దేవుని పిల్లలకు వారు ఇంత నిమ్మలంగా ఎలా జీవిస్తున్నారు? మన కుటుంబాల్లోనే అత్తమామకు కూడు పెట్టకుండా, భార్య భర్తకు లోపడకుండా, భర్తను వేడిస్తూ కోపగిస్తూ
పొద్దున్న లేచిరాంచి భార్యాభర్తలు కొట్లాడుతూ ఇరుగు పొరుగు వారు చూసేకేమో ఎలాగుంటుంది? వీళ్ళు ప్రభు బిడ్డలా, వీళ్ళు విశ్వాసుల పిశాసుల అన్నట్టు ఉంటుంది. విశ్వాసుల పిశాసుల. మనల్ని బట్టి ఏరో వాళ్ళు ప్రభు నమ్ముకోవాలని కూడా నమ్ముకోలేరు. మనల్ని బట్టి ప్రభునామానికి దూషణ కలుగుతుందే కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం, మన బ్రతుకులు ఏమైనాయి, పూర్వ బ్రతుకులు, ఆ బ్రతుకుల్లో నేను వచ్చానే, దేవుడు ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు. నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. నాకు ఏ ఆస్తి లేదు, పోషించడానికి పని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దానిని బట్టి దేవుని నామానికి ఘనతకరంగా ఐకమత్యంతో ప్రేమతో అత్తకు లోబడడం, మామకు లోబడడం, కుటుంబ భర్తకు లోబడడం, అక్క అన్న తమ్ముళ్ళు సమాధానంతో నడుచుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, పరస్పర ఒకరినొకరు పరామర్శించుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు పక్కన చూసేవారు ప్రభుని నమ్ముకుంటారు. ప్రభుని నమ్మి కొన్ని సంవత్సరాలు అయిపోయి దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ దేవుని పనిలో ముందుకు వెళుతూ నీ జీవితం లోకంలో ఎలా ఉందో అందుకో ఆ వాక్యం ముందుకు రాలేదు. లేకపోతే వచ్చింటే ఆ వాక్యం మళ్ళా చెప్పింది. టైం లేదు. ఈసారి అందరూ రండి మళ్ళా వాక్యం వినడానికి. ఎందుకంటే మీరు చాలామంది రావాలంటే భయం దేవుని వాక్యం వినాలంటే. కాబట్టి అందరు రండి, మళ్ళీ ఇంకోసారి విందాం వాక్యం, అదే వాక్యం విందాం. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనందరి కొరకై దీవించును గాక.